హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శంకరన్ ఐఏఎస్. రీసెంట్గా ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది. టారిఫ్ అంటే ఏంటి? ఏదైనా డొమెస్టిక్ గవర్నమెంట్ ఇంపోర్ట్స్ మీద వేసే డ్యూటీ ఆర్ ట్యాక్స్నే టారిఫ్ అని అంటాం. మరి రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటి? లైక్ ఇండియా యుఎస్ గూడ్స్ మీద టారిఫ్ని విధించినట్లయితే యుఎస్ కూడా తిరిగి ఇండియన్ గూడ్స్ మీద టారిఫ్ని విధిస్తే దాన్నే రెసిప్రోకల్ టారిఫ్ అని అంటాము. రెసిప్రోకల్ టారిఫ్స్ని విధించడానికి రీజన్స్ ఏంటంటే యుఎస్ అనేది తన డొమెస్టిక్ ఎకానమీని పెంచుకోవడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఈ రెసిప్రోకల్ టారిఫ్ని అనేది ఇంపోజ్ చేస్తుంది. మనం చూసినట్లయితే ఇండియా అనేది యుఎస్ నుంచి ఆల్కహాల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాని మీద మోర్ దెన్ 200% ఆఫ్ టారిఫ్ని విధించడం జరుగుతుంది. కానీ యుఎస్ మాత్రం ఇండియన్ గూడ్స్ మీద కేవలం లెస్ దాన్ 30% ఆఫ్ టారిఫ్ని మాత్రమే విధిస్తుంది. దీనివల్ల మన ఇండియన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్లో చాలా చీప్గా దొరుకుతున్నాయి. దానికి యుఎస్లో ఉన్న డొమెస్టిక్ గూడ్స్కేమో కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. దీనివల్లనే రెసిప్రోకల్ టారిఫ్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అయితే ట్రంప్ లిబరేషన్ డే రోజు బేసిక్ టారిఫ్ని అంటే 10% ఆఫ్ బేసిక్ టారిఫ్ని అన్ని కంట్రీస్ మీద విధించడం జరిగింది. ఇంతకుముందు ఇది 2.5% మాత్రమే ఉండేది. అలానే రెసిప్రోకల్ టారిఫ్ని కూడా వేయడం జరిగింది. కానీ ఇండియాకు వేసిన టారిఫ్తో పోల్చుకుంటే చైనా అండ్ తైవాన్కి చాలా ఎక్కువగా రెసిప్రోకల్ టారిఫ్ని అనేది విధించడం జరిగింది. అంటే ఇండియాకేమో 27%ని, చైనాకి 34%, తైవాన్కి 46% ఆఫ్ రెసిప్రోకల్ టారిఫ్ని విధించడం జరిగింది. ఇలా రెసిప్రోకల్ టారిఫ్స్ విధించడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే లైక్ ఏవైతే యుఎస్కి ఇంపోర్ట్ చేస్తున్నాయో కంట్రీస్ లైక్ ఇండియా ఆర్ చైనా, వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. దాంతోపాటు ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇండియాలో కొన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. లైక్ టెక్స్టైల్స్, జ్యువెలరీ, మెరైన్ ప్రోడక్ట్స్. అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే షింప్స్ ఎక్స్పోర్ట్స్లో ముందుంటుంది. దీని మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీనికే కాదు, యుఎస్కి కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది రావచ్చు. అంటే యుఎస్లో ఇన్ఫ్లేషన్ అనేది పెరగచ్చు. ఎలా అంటే మన ఎక్స్పోర్ట్స్ అన్నీ తగ్గిపోవడం ద్వారా యుఎస్లో ఉన్న డొమెస్టిక్ గూడ్స్కి ఎక్కువ డిమాండ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.